క్లాస్ ఉంది కానీ హోటల్ టిఫిన్ అయితే యావరేజ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మీరాజు. మీరు చూస్తున్నారు లక్ష్మీరాజు లైఫ్ స్టైల్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మంత్రాలయం వెళ్తున్నా. నేను ఏంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇది షాప్లో ఉన్నట్టున్నా అంటే అవును, నేను షాప్కి వెళ్ళి వెళ్తున్నా, ఊరికేంటి అయితే కాదు. ఇక మొత్తం నేను తయారు చేసుకున్నా, ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నా. నేను చూపెడితే ఏమేమి తీసుకున్నా అనేది నేను ఆడికి వెళ్ళిన తర్వాత చూపెడతానే అండి. నేను ఇంకో 10 నిమిషాలు అయిపోయి ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకున్నా, వెళ్తున్నా ఇప్పుడైతే. సైదాపురంలో పోయి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఒకటి ఫుల్ ట్యాంక్ చేసుకొని సీదా నుంచి దేవసూరు నుంచి రైట్ మంత్రాలయం. దేవసూరులో ఒకటి సుగ్రేశ్వర టెంపుల్, మీకు అందరికీ తెలిసిందే అండి. లాస్ట్ టైం కూడా నేను ఆడికి పోయి కాసేపోయినా, ఇప్పుడు కూడా నేను ఆ టెంపుల్కి పోయి నేను అక్కడ వెళ్తాను. ఏమేమి చేసుకున్నాను అనేది నేను ఆడ వెళ్తాను, వెళ్ళిన తర్వాత చెప్తాను, నేను చూపెడతాను. పెట్రోల్ అయితే ఇప్పుడు ఫుల్ చేసుకున్నాము. పెట్రోల్ పూరా 1300 పట్టింది, పూరా మొత్తం ఫుల్ ట్యాంక్ అయిందిగా. ఇప్పుడైతే ట్యాంక్ ఫుల్ ట్యాంక్ వేసి ఇచ్చినాం. 1300 పట్టింది. ఆల్రెడీ ఇందులో తొడముండే కానీ ఇంకా ఎందుకైనా మంచిది. మళ్ళీ ఒక 15 రోజుల దాకా టెన్షన్ ఉండదు ఇప్పుడు పెట్రోల్. ఇప్పుడు సైదాపురం దాటిన, సైదాపురం ఇప్పుడు క్రాస్ చేసిన సీదా ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏం బ్లాక్ చేయను, వెళ్తే సీదా సుగ్రేశ్వర టెంపుల్కి వెళ్ళి అక్కడ బ్లాక్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? రీడేమ్ 29 కిలోమీటర్ ఉంది సైదాపురం నుంచి. 29 అయింది. చూద్దాం అక్కడికి వచ్చే వరకు ఎంత అవుతుందో. గ్యాస్ ఉంటుందో లేదో, ధ్యాసం ఉంటుందో లేదో చూద్దాం. చాలాసార్లు అట్లా అనుకున్నా, ధ్యాసం లేదు. టెంపుల్ దారికి వచ్చినాం కానీ పోతుందా లేదో తెలియదు. ఫస్ట్ టైం అంటే నేను లాస్ట్ టైం ఆడ ఇరాజ్కి వచ్చినప్పుడు కూడా టెంపుల్ పక్కన ఉంది కానీ లొకేషన్ చాలా సైడ్లో తిప్పింది, గలీలు తిప్పింది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అనుకోలేదు, సో బంద్ ఉంది. మళ్ళీ రిటర్న్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుడికి వచ్చినాము. ఇదేగా గుడి, శ్రీ సుగ్రేశ్వర చిన్న బసవేశ్వర దేవస్థానం. ఇది ఎదురుగా కనిపించేది బస్ స్టాప్ అది దేవస్థానం బస్ స్టాప్. అది లింగం, ఆపోజిట్లో లింగం. ఇక్కడ శ్రీ సుగ్రేశ్వర దేవస్థాన కార్యాలయ సురక్షేత్ర దేవసగురు. లోపలికైతే ఎంట్రీ ఇస్తాం. ఇప్పుడు చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏనికి వస్తాను మళ్ళీ అంటే నేను చెప్తాను ముందల. ఇంకా రైట్ సైడ్ ఇట్లా చూడండి, లోపల చాలా ఎట్లా ఉంటుంది అంటే మన కలవలగుంది, ఇడ్లూరు శంకరలింగప్ప గుడి చూసిరు కదా, ఆ రేంజ్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఎందుకు వస్తానంటే, మళ్ళీ నేను నాకు చిన్న ఉన్నప్పుడు ఒకసారి పాదయాత్ర వచ్చినంటి మా ఊరోళ్ళు వెంబడ. అప్పుడు నాకు ఏజ్ అంతా గుర్తులేదు కానీ సంజయ్ రెడ్డి గౌడు, అన్మిరెడ్డి అయినా, ఇంకా ఓకి టంజప్న అయినా చాలామంది ఉండే. అప్పుడు 8-10 మంది మట్లో ఉంటాం అనుకుంటా. ఆ టైంలో పాదయాత్ర వచ్చినప్పుడు కృష్ణానది ఉంది ఆ బ్రిడ్జ్ అత్తలనే నాకు కాళ్ళ నొప్పులు ఫుల్, మోకాలు. అప్పుడు నాకు మోకాలు నొప్పులు ఉండే. అప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం, బ్రిడ్జ్ మీదకి రాని నాకు నడవడానికి కాలేదు. చాలా బాధపడ్డారు. అప్పుడు డొక్కలో నొప్పి రావడం ఇదెల్లా వాళ్ళు తట్టుకోలేకపోయినారు. నువ్వు బస్సుకు పో, ముందర పోయి ఆడ కూర్చో, మేము వస్తాం తర్వాత నువ్వు ఎక్కడ పోగానే ఆడ గుడికాడ కూర్చో, ఎవరైనా అడిగితే ఇట్లా వస్తురని చెప్పు అంటే అన్నారు. లాస్ట్కి ఇక్కడ ఈ దేవుని కాడికి వచ్చి మేము ఒకరోజు నైట్ ఈయన ఉండి ఈడ అన్నదానం చేస్తారని నాకు అప్పుడు నాకు ఆ చిన్నతనంలో ఉన్నది నాకు ఇప్పటికైనా ఐడియా ఉంది. అందుకే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇది లోపల గర్భగుడి. ఇంకా పూజ అయ్యలేదంట. ఫోటో తీసుకోవచ్చు అంటే తీసుకోగానే ఇంకా పూజ అయ్యలేదు బాబు అన్నాడు. లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే గుడి మన బన్నదేశ్వర కలవలగుంది బన్నదేశ్వర గుడి ఎట్లా ఉంటుందో అట్లా ఆ టైప్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. దర్శనం కంప్లీట్ అయింది. ఇది బయట సైడ్ పార్కింగ్ ప్లేస్ మొత్తం. ఇక్కడ చూపించాలంటే చాలా ఉంది కానీ మళ్ళీ ఒక రోజు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాయ్, వెళ్తున్నా.
ఫ్రెండ్స్, శ్రీ బాలాజీ టిఫిన్ సెంటరే ముందు ఇది వెజిటేరియన్. కాకపోతే నాకు అంత నచ్చలే ఇది, అంత అమౌంట్ టూ మచ్. అమౌంట్ రేటు చాలా ఉంది కానీ టేస్ట్ అంత యావరేజ్. హోటల్ శ్రీ బాలాజీ టిఫిన్ యావరేజ్, రేట్ అయితే టూ మచ్ ఉంది. సెంట్రల్ స్టేట్ 2 GSTలు ఉన్నాయి. ఇంకా బ్యాగులు తీసుకుని వచ్చిన, ఆ బ్యాగ్ జిప్పు పోయిందిగా, ప్రతి బ్యాగ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ. ఆడనైతే ఎవరు ఆపలేదు, కానీ ఈడనైతే కొంచెం డేంజర్ ఉంది. ఎప్పుడు ఆపుతా ఉంటారు ఇక్కడ, చూద్దాం ఎట్లా ఉందో. సేఫ్, ఇటనైతే ఎవరు ఆపలేదు, సో సేఫ్ అయితే. నేనైతే ఇప్పుడు రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయినా, స్నానం చేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి రూమే తీసుకున్నా. రూమ్ తీసుకుంటేనే నాకు బెస్ట్ అనిపిస్తుంది, ఫ్రీ ఉంటా కొంచెం. బెడ్ అయితే డబల్ బెడ్, సింగిల్ రూమ్, బాత్రూమ్ అంతా బాగుంటుంది. ప్రైజ్ వచ్చేసి 800 పడ్డది. రూమ్ ప్రైజ్ 1200 చెప్పిండే, 800కి తీసుకున్నా. బెడ్ అయితే 1 నెంబర్ మెత్త ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకునికి నాకు కెమెరాలు అవి ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటున్నా, లేకుంటే నేను తీసుకోకపోతే ఈ రూమ్ కూడా. ఇక్కడ మిర్రర్, కబోర్డ్, టీవీ, ఇంకా హాట్ వాటర్ కూడా వస్తాయి మనకి ఇందులో. అన్ని స్పెషలిస్ట్ ఉన్నాయి, కానీ మనకు రూమ్ తీసుకోవడానికి కొంచెం బెటర్ అనిపించింది, అందుకే రూమ్ తీసుకున్నా. ఓకేనా, నేను రేపటి వరకు ఉంటా, రేపు 12 గంటల వరకు ఈయన ఉంటా కాబట్టి నేను అందుకే రూమ్ తీసుకోవాల్సింది వచ్చింది. యాక్చువల్గా మనకు ఆ బ్యాగ్ పోయింది కదా, అది బ్యాగు మొత్తం ఇలా పెట్టేసేసిన. ఏం చేస్తావు, ఈరోజే పోయింది జిప్పు, అందుకని ఇంకా మళ్ళీ కొత్త బ్యాగ్ తీసుకున్నా. ఇంకోటి ఏమో తీసుకున్నా చూడప్ప, యాద వచ్చినప్పుడు చెప్తానండి. ఇంకా సాయంత్రం టెంపుల్కి వచ్చి ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తాను. ఇప్పుడైతే నేను అన్నదానం కాడికి వచ్చిన, అన్నం తినికి వచ్చిన. ఇది అన్నదాన కార్యాలయం. ఇంకా అప్పుడు స్టార్టింగ్లోనైతే కృష్ణ పెట్టేసేది, ఇప్పుడైతే సెల్ఫ్ సర్వీస్ లాగా ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకొచ్చుకొని లైన్ కూర్చొని తినొచ్చు. అప్పుడు ఇస్తరాకులు వేసేది, ఇప్పుడైతే ప్లేట్లు ఏడవైనా అదే అనుకో, అప్డేట్ అయితే ఉంది సిస్టమ్. ఓకేనా, నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నా. ఇక్కడ టెంకాయలు తీసుకోవడానికి వెళ్తున్నా. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిన తర్వాత తీస్తా ఒకటేసారి. ఇలా ఇప్పుడైతే ఇక్కడ జ్యోతి కట్టుకున్నా. ఎంట్రీ గుళ్ళకైతే ఎంటర్ అయినా నేను. మొత్తం రైట్ సైడ్ ఇది. ఆడ ముందర కనిపించే గేట్ శ్రీ రాఘవేంద్ర స్వామి బయట. పబ్లిక్ చూడండి ఇక. తేరు గుంజుతుండ్రు. ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళినట్టు రానికే లేట్ అయింది కొంచెం, అంత లోపలనే తేరు గుంజుతుండ్రు. నేను లాస్ట్ మూమెంట్లో వచ్చిన 7:30 కల్లా తేరు గుంజుతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఏమన్నా ఉంటే రేపు నెక్స్ట్ వీడియోలో దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇడికే లాస్ట్ క్లోజ్ చేస్తున్నా. ఓకేనా, ఈ వీడియో ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి. ఓకేనా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.